హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. 26th కదా, 26th కరెంట్ అఫైర్స్ చూద్దాం. నీతి ఆయోగ్ కొత్త సభ్యుడిగా మాజీ క్యాబినెట్ కార్యదర్శి క్యాబినెట్ సెక్రటరీ అనమాట. అది ఎవరు అనేది చూద్దాం. తర్వాత నిస్తార్ జలాంతర్గాముల రక్షణ కవచం, ప్రొటెక్టివ్ షీల్డ్ అనమాట. ఏంటనేది చూద్దాం. అది సిఎస్ఆర్ తగ్గింపు, వరుణ వ్యాయామం, తర్వాత మూర్ఛ అవగాహన దినోత్సవం. అంటే మనకి ఎపిలెప్సీ డే అంటారు, దీన్నే పర్పుల్ డే అని కూడా అంటాం. పర్పుల్ డే అది ఏంటనేది చూద్దాం. ఓకేనా. సో ముందుగా జలాంతర్గాములకు రక్షణ కవచం నిస్తార్. ఇలా స్పెషల్గా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం కదా నిస్తార్. ఇదేంటి అని అంటే, ఇప్పుడు మనకి జలాంతర్గాములు ఉంటాయి కదా. జలాంతర్గాములు అంటే నీటిపైన తేలియాడుతూ మనకి ఫైట్ చేస్తూ ఉంటాయి. తర్వాత నిఘా కూడా పహారా కాస్తూ ఉంటాయి. అంటే వేరే వాళ్ళ జలాంతర్గాములు రావడము, లేకపోతే ఈ నీటిలోకి మన పరిధి ఉన్న ఎంత మటుకైతే ఉంటుందో, ఎన్ని నాటికల్ మైల్స్ దాకా ఉంటుందో అది దాని లోపలికి కనుక వేరే దేశపు పడవలు వచ్చినా, షిప్స్ వచ్చినా, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి జలాంతర్గాములు ఉంటాయి. ఇలా జలాంతర్గాములు కొన్నిసార్లు ఏమవుతాయంటే అవి డీకమిషన్ అయిపోవడం, అంటే పనిచేయడం ఆగిపోవడం వల్ల, లేకపోతే ఏదైనా సాంకేతిక లోపం వల్ల అవి ఏమవుతాయంటే మునిగిపోతాయి. అంటే డీప్గా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, లోతుకి వెళ్ళిపోతాయి. వాటిని తీయడానికి తర్వాత ఈ జలాంతర్గాములకు సంబంధించిన ప్రొటెక్షన్ కోసం, అంటే వాటిని సేఫ్గా ఉంచడానికి, వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి రెడీగా ఉంచడానికి మనకి స్టార్ట్ చేసిన వ్యవస్థ ఈ నిస్తార్. అంటే జనరల్గా మనకి చూడండి, ఆర్టీసీ బస్సులు అవి మనం చూస్తూ ఉంటే, ఆర్టీసీ బస్సులు మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ డౌన్ అయ్యాయనుకోండి, ఎక్కడన్నా బ్రేక్ డౌన్ అయిపోయి ఆగిపోయాయనుకోండి, వెంటనే అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ రికవరీ వ్యాన్స్ వస్తాయి. ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచే రికవరీ వ్యాన్స్ వస్తాయి. రికవరీ వ్యాన్ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది, టైర్ బర్స్ట్, ఇంకోటి అన్ని దాని దగ్గర రిపేర్ చేసే వస్తువులన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, మరమ్మత్తు చేసేసి మామూలుగా లైన్లోకి వచ్చే విధంగా చేసేస్తాయి. సేమ్ అలాగే ఆల్మోస్ట్ జలాంతర్గాములు కనుక వ్యవస్థ కనుక ఏమైనా ఇబ్బందుల్లో కనుక ఉంటే, అలాంటి వాటిని బాగు చేయడానికి వాటికి రక్షణ కవచంగా ఉండేదే ఈ నిస్తార్. దీన్ని మనకి విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంది కదా, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే విశాఖలో ఉందో ఇది తయారు చేసిందనమాట. దీనిలో ఈ పర్టికులర్ నిస్తార్లో 80% మన టెక్నాలజీతోనే మనం రూపొందించుకున్నాం అనమాట. అంటే ఇండైజనస్గా స్వదేశీ పరిజ్ఞానం 80%. సో సేవలు అందించడానికి మనకి ఈ ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌక దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని పూర్తయిన సీ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. సీ ట్రయల్స్ అంటే ఈ సముద్రంలో ట్రయల్స్ వేస్తారనమాట. ఎంత మటుకు దీని పరిజ్ఞానం ఉంది, ఎంత మటుకు పనిచేస్తుంది, ఎంత యాక్యురేట్గా ఉంది అని చెక్ చేయడానికి సీ ట్రయల్స్ కూడా అయిపోయాయి. తర్వాత ఇక్కడ దీనికి ఏంటి అని అంటే, ఇక్కడ మనకి చూడండి, మెగా డీజిల్ జనరేటర్ ప్రారంభిస్తున్న హెచ్ఎస్ఎల్ అధికారులు అనమాట. దీన్ని స్టార్ట్ చేయడానికి డీజిల్ జనరేటర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ దీని ఇంపార్టెన్స్ కనుక మనం ఒకసారి చూస్తే, ఇదే మోడల్ అంటే ఈ నిస్తార్ అనేది మనకి భారత్ పాక్ యుద్ధ సమయంలో ఈ ఘాజీ సబ్మరైన్ని కాలగర్భంలో కలిపేసింది ఐఎన్ఎస్ నిస్తార్. ఈ నిస్తార్ పాకిస్తాన్ యొక్క జలాంతర్గామి పేరు, జలాంతర్గామి చాలా ఫేమస్ వన్ అనమాట, ఘాజీ అని. దాని మీద మూవీ కూడా వచ్చింది మనకి, ఘాజీ అని. మన రాణా కూడా ఉన్నాడు దానిలో. సో ఈ ఘాజీ అనేది పాకిస్తాన్ యొక్క జలాంతర్గామి అనమాట. దాన్ని మట్టుపెట్టిందే మనకి అప్పటిలో ఉన్న ఐఎన్ఎస్ నిస్తార్. అదే పేరుని మళ్ళీ అప్పుడు ఐఎన్ఎస్ నిస్తార్ అది తర్వాత డీకమిషన్ అయిపోవడం, అదే పేరుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట, నిస్తార్ అని. చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో భారత్ పాక్ యుద్ధ సమయంలో చాలా కీలక పాత్ర పోషించిన ఈ ఐఎన్ఎస్ నిస్తార్ని మళ్ళీ అదే పేరుని కొనసాగించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. మనకి పాకిస్తాన్తో జరిగిన పోరులో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది ఈ నిస్తార్. అదొక పార్ట్. ఇక్కడికి వస్తే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే డీప్ సబ్మెరైన్స్ రెస్క్యూ వెహికల్గా చెప్పాలి. డీప్ సబ్మెరైన్ రెస్క్యూ వెహికల్, సబ్మెరైన్స్ని రెస్క్యూ చేయడానికి, వాటిని కాపాడడానికి ఉన్న ఒక వెహికల్ కింద ఐఎన్ఎస్ నిస్తార్ని చెప్పాలి. అదొక మెయిన్ పాయింట్. సో ఐఎన్ఎస్
నిస్తార్ గురించి ఉన్న అంశాలు క్రింది వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు అనుకోండి, డీప్ సబ్మరైన్ రెస్క్యూ వెహికల్ అన్నది 100% కరెక్ట్. సముద్రం గర్భం నుంచి 15 టన్నుల బరువుని ఎత్తేలా మెరైన్ క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లోపల నుంచి బాగా డీప్ సీలోకి వెళ్ళిన వాటిని కూడా పైకి లాగడానికి కెపాసిటీ ఉన్నదన్నమాట. ఇది దాదాపుగా దీని బరువే 9350 టన్నులు ఉంటుంది. తర్వాత పొడవు వచ్చేటప్పటికి 118.4 మీటర్లు, వెడల్పు 22.8 మీటర్లు అనమాట. మన స్వదేశీ పరిజ్ఞానం 80% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మనకి జలాంతర్గాముల రక్షణ కవచమే ఈ నిస్తార్. దట్ ఇస్ అ పాయింట్. సో ఇంపార్టెంట్ వన్, కన్ఫామ్గా అడుగుతాడు, నో సెకండ్ థాట్. ఈ డైవింగ్ ఎంత మటుకు డైవ్ చేయగలుగుతుందంటే 75 మీటర్ల లోతు వరకు డైవింగ్ చేస్తుంది. 3 మెగావాట్ల జనరేటర్ దీని సొంతం. 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 300 మీటర్ల లోపల వరకు దీని యాక్టివిటీస్ రన్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఐఎన్ఎస్ నిస్తార్. ఐఎన్ఎస్ నిస్తార్ అనేది జలాంతర్గాముల రక్షణ కవచం, డీప్ సబ్మరైన్ రెస్క్యూగా దీన్ని రెస్క్యూ చేయడానికి ఉపయోగించే ఒక వ్యవస్థ మనకి ఐఎన్ఎస్ నిస్తార్. ఓకేనా. సో తర్వాత ఏంటి, దీనికి ఇక్కడ ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌక సీ ట్రయల్స్ కూడా అయిపోయాయని చెప్పుకున్నాం. మనకి లాంగ్ బ్యాక్ ఎప్పుడో మనకి పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు ఘాజీ, పాకిస్తాన్ ఐఎన్ఎస్ ఘాజీ, భారతదేశపు ఐఎన్ఎస్ నిస్తార్, అప్పుడున్న ఈ నిస్తార్ ఏం చేసిందంటే ఈ ఘాజీని మట్టుబెట్టిందనమాట. ఆ పేరుని ఇప్పుడు కొనసాగిస్తూ ఇప్పుడు దేనికి కొనసాగిస్తున్నారంటే ఈ రక్షణ కవచంగా, ఈ జలాంతర్గాముల రక్షణ కవచంగా ఈ పేరుని మళ్ళీ వాడుతున్నారనమాట. దట్ ఈస్ అ పాయింట్, ఐఎన్ఎస్ నిస్తార్. నెక్స్ట్ మనకి వెళ్దాం. సామాజిక బాధ్యత తగ్గింది అంటాడు. సామాజిక బాధ్యత తగ్గింది అని అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా. మనకి జనరల్గా సిఎస్ఆర్ అని ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అని అంటే, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యత. కార్పొరేట్ కంపెనీలు అంటే ఏంటి అని అంటే 4 కోట్లు దాటి సంవత్సరానికి నెట్ ప్రాఫిట్ కనుక వస్తే, వాళ్ళకు వచ్చే ఆదాయం కనుక నెట్ ప్రాఫిట్ కనుక 4 కోట్లు కనుక దాటి సంవత్సరానికి కనుక వస్తే వాటిని ఏమంటారు అంటే కార్పొరేట్ కంపెనీలు అంటారు. ఈ కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే, అవి ఖచ్చితంగా ఒక పరిశ్రమ ఉంది అనుకోండి, వాటికి ఆదాయం అన్ని కోట్లు రావాలి అని అంటే అవి కొంత సొసైటీని ఇబ్బంది పెడతాయి కదా. అంటే వాటి నుంచి వచ్చే వ్యర్థాల వలనో లేకపోతే వాటి నుంచి వచ్చే ఎమిషన్స్ ఉద్గారాల రూపంలోనో పబ్లిక్ హెల్త్కి ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ 2015లో భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ సిఎస్ఆర్ని కింద కొంత డబ్బులు ఖర్చు పెట్టాలి అని అనౌన్స్ చేస్తుంది. ఆ సిఎస్ఆర్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, సామాజిక బాధ్యత కింద వాటికి వచ్చే నెట్ ప్రాఫిట్లో 2%, 3 సంవత్సరాల్లో వాటికి వచ్చిన నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో 3 సంవత్సరాల్లో వాటికి వచ్చిన నెట్ ప్రాఫిట్లో 2%, 3 ఇయర్స్ 2% యావరేజ్ని 2% ఏం చేయాలి అని అంటే వీళ్ళు సమాజ సేవ కోసం ఖర్చు పెట్టాలి. సమాజ సేవ కోసం ఖర్చు పెట్టాలన్నమాట. అలా ఈ ఖర్చు పెడుతున్న ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి, ఓఎన్జీసీ అని ఇచ్చాడు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ, తర్వాత భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, తర్వాత మనకి ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత గెయిల్, హెచ్పిసిఎల్ ఇలా ఇచ్చాడు కదా. ఇవన్నీ ఏంటి అని అంటే ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలే. ఇవన్నీ మహారత్న కంపెనీలు అంటాం వీటిని, మహారత్న కంపెనీలు అనమాట. ఈ మహారత్న కంపెనీలు మరి వీటికి ఆదాయం వస్తుంది కదా, మరి సమాజ సేవ చేయాలి కదా. వాటికి వస్తున్న ఆదాయంలో వేల కోట్ల రూపాయలు వస్తాయి. సమాజ సేవ కింద ఎంత ఖర్చు పెట్టాలి? వాటి నెట్ ప్రాఫిట్లో 2%, 3 సంవత్సరాల సరాసరిలో 2% ఖర్చు పెట్టాలి. సో అలాగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అలా కడుతున్న సమాజ సేవ కోసం వీళ్ళు స్పెండ్ చేస్తున్న డబ్బులు ఏమైతే ఉన్నాయో, ఏవైతే ఇస్తున్నారో అవి ఇయర్ బై ఇయర్ తగ్గిపోతున్నాయని చెప్తున్నారు. ఇయర్ బై ఇయర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి వీళ్ళు స్పెండ్ చేస్తున్న డబ్బులు తగ్గుతున్నాయి అనేది పాయింట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 2023-24లో 1776 కోట్లకి పెరిగింది. అంతకుముందు ఎంత ఉండేది? 1320 కోట్లు ఉండేది సిఎస్ఆర్. అక్కడ పెరిగింది. తర్వాత మొత్తంగా 5 ఏళ్లలో అన్ని కంపెనీలు చేసిన మొత్తం వ్యయం ఎంత అంటే 8383 కోట్లు అనమాట. అది అంతకుముందు చాలా పెద్ద నెంబర్ ఉండేది. ఇక్కడ చూడండి మీరు, 2019-20లో అన్ని కంపెనీలు కలిపి 2100 కోట్లు ఖర్చు చేస్తే అది క్రమంగా తగ్గుతూ వచ్చి 1320 కోట్లు అయింది. 2100 కోట్ల నుంచి అది 1320 కోట్లకు వచ్చింది. అంటే దాదాపుగా 700 కోట్లు తగ్గింది.
మరి సిఎస్ఆర్ కడుతోంది తగ్గుతోందనే కదా. సింపుల్గా మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఓవరాల్గా ఈ కార్పొరేట్ కంపెనీలు, ఈ మహారత్న కంపెనీలు అవ్వనివ్వండి, నవరత్న కంపెనీలు అవ్వండి, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా వాటికి వచ్చే ఆదాయంలో 2% 3 సంవత్సరాల సరాసరి 2% నెట్ ప్రాఫిట్లో 2% ఏం చేయాలి అని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజ సేవ కోసం ఖర్చు పెట్టాలి. సమాజ సేవ కోసం ఖర్చు పెట్టాలి అని అంటే ఎవరికి ఇవ్వాలి అనే డౌట్ ఒకటి వస్తుంది. ఇక్కడ సమాజ సేవ అంటే ఏంటి అని అంటే, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి కదా, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కలిగించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అంటే మనకు తెలుసు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం కదా, మౌలిక సదుపాయాలు, ఇళ్ళు కట్టించడమో లేకపోతే నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమో, ఇలాంటి వాటిని చేయాలి రూరల్ ఏరియాల్లో. అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీళ్ళు ఎంత పర్సెంటేజ్ అయితే అమౌంట్ ఉందో దాన్ని సిఎస్ఆర్కి ఖర్చు పెట్టాలి. ఇదొకటి. తర్వాత మనకి రక్షణ రంగంలో విడోస్ ఉంటారు, అంటే డిఫెన్స్ విడోస్ అంటారు. డిఫెన్స్ విడోస్ అంటే ఈ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు భర్తల్ని కోల్పోయిన భార్యలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ డబ్బులు ఇవ్వచ్చు. అంటే డిఫెన్స్ విడోస్కి కూడా డబ్బులు ఇవ్వచ్చు. తర్వాత ఇంకా ఎక్కడ ఇవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగునీరుకు కూడా ఖర్చు పెట్టచ్చు. ఇలా వీళ్ళు ఏవైతే ఈ కంపెనీల ద్వారా ఎర్న్ చేసిన ప్రాఫిట్లు ఉంటాయో, వీళ్ళకి వచ్చిన లాభం ఏదైతే ఉంటుందో, స్థూల లాభం ఏదైతే ఉంటుందో, నెట్ ప్రాఫిట్ కదా, నికర లాభం ఏదైతే ఉంటుందో ఆ నికర లాభాన్ని వీళ్ళు ఇలా ఖర్చు పెట్టాలి, వీటికి ఖర్చు పెట్టాలన్నమాట. ఆ ఖర్చు పెడుతున్న అమౌంట్ గ్రాడ్యువల్గా తగ్గుతోంది అంటున్నాడు. దట్స్ అ పాయింట్. గ్రాడ్యువల్గా తగ్గుతోంది అంటున్నాడు. తగ్గుతోంది అంటే ఏంటి, సమాజ సేవకి వీళ్ళు ఇంపార్టెన్స్ తగ్గుతోంది, వీళ్ళ ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారనమాట. 2015 నుంచి దీన్ని గవర్నమెంట్ మ్యాండేట్ చేస్తుందన్నమాట, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు మీ బ్యాంకులైనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా, కెనరా బ్యాంక్ అయినా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా, ఇవి బ్యాంకులు తర్వాత మహారత్న కంపెనీలు, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సిఎస్ఆర్ పే చేస్తాయి. ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కో దానికి ఖర్చు పెడతారనమాట. ఆర్ఫనేజ్కి ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఖర్చు పెడుతూ ఉంటారు, లేకపోతే ఇట్లా రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఖర్చు పెడతారు, రక్షణ రంగానికి, త్రాగునీరుకి ఇలా ఖర్చు పెట్టచ్చు. దట్స్ అ పాయింట్. సో ఇది మనకి కాంటెక్స్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, రెమిటాన్సెస్లోనూ అగ్రరాజ్యమే అంటున్నాడు. రెమిటాన్సెస్లో కూడా అగ్రరాజ్యమే. ఎవరు? యుఎస్ అనమాట. రెమిటాన్సెస్ అంటే ఇక్కడ మనకి అమెరికా నుంచి మనకు వస్తున్న అమౌంట్స్ అనమాట. అమెరికా నుంచే కాదు, ఏదైనా సరే విదేశాల నుంచి మనకు వచ్చే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెమిటాన్సెస్ అంటాం. విదేశాల నుంచి మనకు వచ్చే డబ్బులు, విదేశాల నుండి మనకు వచ్చే అమౌంట్స్ అనమాట. అట్లా మనకి విదేశాల నుంచి దాదాపుగా విదేశాలలో ఉండే భారతీయులు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటాం? ఎన్ఆర్ఐలు అంటాం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటాం. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ దాదాపుగా భారతదేశం నుంచి బయట దేశాలలో ఉంటున్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ 1,85,00,000 మంది ఉన్నారు. అన్ని దేశాల్లో 1,85,00,000 మంది ఉంటే వాళ్ళు మొత్తం లాస్ట్ ఇయర్ అంటే 2023-24 సంవత్సరానికి 2023-24కి వాళ్ళు భారతదేశానికి పంపిన మొత్తం డబ్బులు ఎంత అంటే 10,20,000 కోట్లు, 10,20,000 కోట్ల రూపాయలు పంపించారు. అదే 10.20 lakhs crores అనమాట, లక్షల కోట్లు అనమాట. 10,20,000 కోట్ల రూపాయలు పంపించారు. ఎంతమంది? 1.85 కోట్ల మంది. ఏ దేశాలైనా ఉండొచ్చు, గల్ఫ్లో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు, ఒమన్లో ఉండొచ్చు, యెమెన్లో ఉండొచ్చు, సో ఇజ్రాయెల్లో ఉండొచ్చు, పాలస్తీనాలో ఉండొచ్చు, యుఎస్లో ఉండొచ్చు, యూరోప్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉన్నవాళ్ళు మొత్తం 1,85,00,000 మంది. 1,85,00,000 మంది ఎంత అమౌంట్ని? 10,20,000 కోట్ల రూపాయలు ఇండియాకి పంపించారనమాట. దానిలో మెజారిటీ పార్ట్ ఎవరిది అని అంటే మెజారిటీ అమెరికా నుంచి పంపించిన డబ్బులే ఎక్కువ. అందుకనే మన టైటిల్ రెమిటాన్సెస్లోనూ అగ్రరాజ్యమే అంటున్నాడు. రెమిటాన్సెస్లో కూడా అగ్రరాజ్యమే అనే పాయింట్ ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అని అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, ఇది నివేదిక, ఇది ఆర్బీఐ ఇచ్చిన నివేదిక. సో ఇక్కడ గ్రాడ్యువల్గా కనుక మనం కొన్ని పాయింట్స్ చూస్తే కోవిడ్ తర్వాత గల్ఫ్లో చాలా మార్పులు వచ్చాయి. కోవిడ్ తర్వాత ఏమైంది అని అంటే ఒకప్పుడు ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, మనకి గల్ఫ్ దేశాలంటే మనకి ఒమన్ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, ఇలాంటి గల్ఫ్ దేశాల్లో నుంచి మనకు ఆదాయం ఎక్కువ వస్తుండేది. అక్కడి నుంచి రెమిటాన్సెస్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి సంపాదించిన డబ్బుల్ని వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తుండేవాళ్ళు. కానీ ఈ గల్ఫ్ మనకి కోవిడ్ వచ్చిన తర్వాత
గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఒకప్పుడు కల్పించేవి, కోవిడ్ తర్వాత అవి తగ్గించేశాయి, ఉపాధి అవకాశాలను తగ్గించాయి. దానివల్ల ఏమయ్యాయంటే గల్ఫ్ దేశాల నుంచి మనకు వస్తున్న రెమిటాన్సెస్, అక్కడి నుంచి పంపిస్తున్న డబ్బులు తగ్గాయి, అమెరికా నుంచి వస్తున్నవి పెరిగాయి. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. అది పాయింట్ అనమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ మనకి వెళ్దాం. రాష్ట్రంలో డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధిని పెంపొందించడానికి సిస్కోతో ఏపీ ఒప్పందం అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ మన హెచ్ఆర్డి మినిస్టర్, మన హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి మనకి లోకేష్ కదా. ఈయన రీసెంట్గా అంటే ఈరోజు ఈ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఎవరితో అంటే సిస్కో కంపెనీతో. సిస్కో అనేది ఏంటి అని అంటే ఒక స్పెషల్ నెట్వర్క్ సెక్యూరిటీ బ్రాండ్ అనమాట. నెట్వర్క్ సెక్యూరిటీ లీడర్ అంటారు దీన్ని. నెట్వర్క్ సెక్యూరిటీలో లీడర్ అనమాట. ఎవరు? సిస్కో అనే కంపెనీ, యూఎస్ బేస్డ్ కంపెనీ. ఈ సిస్కో అనే కంపెనీ తోటి టైఅప్ అయి మనకి ఇది ఏమి సపోర్ట్ చేయబోతోంది అని అంటే ఆంధ్రప్రదేశ్కి డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతోంది. డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధి కోసం మనం ఈ కంపెనీతో టైఅప్ అయ్యామన్నమాట. సో దీని ద్వారా ఏం చేస్తారంటే డిజిటల్ నైపుణ్యాలు పెంచడం అంటే విద్యార్థులకి సంబంధించి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ డిజిటల్ సంబంధమైన అవగాహన కలిగించి వాటిని ఎలా మంచి వేలో, పర్ఫెక్ట్ వేలో ఎలా ఈ డిజిటల్ నైపుణ్యాలని ఉపయోగించుకోవాలి అనే అవగాహన కలిగిస్తారనమాట. సో దట్స్ గుడ్ ఐడియా కదా, గుడ్ టర్న్. ఎవరు? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. హెచ్ఆర్డి మినిస్టర్ టైప్ అవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ టర్న్ కనిపిస్తున్నారు కదా మనకి ఇమేజ్లో. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. భీమ్ 3.0. ఈ భీమ్ అంటే ఏంటి అని అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంటారు. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనమాట. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంట. ఇది 3.0 వర్షన్ అనమాట, అంటే 3వ వర్షన్. ఇది మనకి భీమ్ అనేది 2016లో ప్రధానమంత్రి ప్రెస్టీజియస్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని పర్పస్ ఏంటి అంటే మనం డబ్బులు ఇప్పుడు పే చేసేటప్పుడు ఈ స్కాన్లు, క్యూఆర్ కోడ్లు, తర్వాత పోతే యూపీఐ తోటి పే చేస్తున్నాం కదా, అలా త్వరితగతిన పేమెంట్లు చేయడానికి ఉన్న ఒక వ్యవస్థ. ఇప్పుడు ఈ 3.0లో ఏమి అడిషనల్గా ఇచ్చారు అని అంటే మనము ఏమేమి ట్రాక్ చేసుకోవచ్చు కూడా, మన ఖర్చులు ఏమున్నాయనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అంటే దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం, ఒక నెలలో వేటికి ఎక్కువ ఖర్చులు పెట్టాం, తర్వాత పోతే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటే చాలామందికి అర్థం అవ్వదు కదా ఈ డేటా. అందుకని ఏం చేశారు అని అంటే 15 భాషల్లో ఈ విషయాలు, ఈ సమాచారం అందే విధంగా 15 భాషల్లో దీన్ని డెవలప్ చేశారనమాట. అదే భీమ్ 3.0. మరి ఈ వ్యవస్థ అంతా ఈ భీమ్ని ఎలా అంటారు అంటే దేని కింద ఫంక్షన్ అవుతుందంటే ఎన్బిఎస్ఎల్ కింద ఫంక్షన్ అవుతుంది ఇది భీమ్ అనేది. ఎన్బిఎస్ఎల్ అంటే ఏంటి అంటే నేషనల్ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ అంటారు. నేషనల్ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్. నేషనల్ భీమ్ అంటే బిహెచ్ఐఎం, భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ కింద ఫంక్షన్ అవుతుందన్నమాట. ఇది నేషనల్ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ కింద. ఈ ఎన్బిఎస్ఎల్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే ఎన్పిసిఐ చేతిలో ఉంటుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకి భారతదేశంలో మనం రెగ్యులర్గా చేసే రిటైల్ పేమెంట్స్ అన్నింటికి, రిటైల్ పేమెంట్ అంటే ఒకళ్ళ అకౌంట్ నుంచి ఇంకొకళ్ళ అకౌంట్కి మనం డబ్బులు పంపడం కానీ, ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయడం కానీ, ఇలాంటి వ్యవస్థ అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిటైల్ పేమెంట్స్ తోటి సంబంధం ఉండదు. ఎవరు అనంటే ఎన్పిసిఐ చూస్తుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇది ఎన్బిఎస్ఎల్ అనేది సబ్సిడరీ అనమాట. దీని సబ్సిడరీ, ఎన్పిసిఐ యొక్క సబ్సిడరీ. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి భారతదేశంలో రిటైల్ పేమెంట్స్కి, రిటైల్ పేమెంట్ అంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి పంపించిన, లేదా మనము షాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన, యూపీఐ పేమెంట్స్ చేసిన వాటన్నిటిని రిటైల్ పేమెంట్స్ అంటారు. రిటైల్ పేమెంట్స్కి రెగ్యులేటర్ ఎవరు అంటే ఎన్పిసిఐ అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో నెక్స్ట్ మనకి వెళ్దాం. వరుణ వ్యాయామం, వరుణ ఎక్సర్సైజ్. ఈ వరుణ ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి మనకి అరేబియా మహాసముద్రంలో జరుగుతోంది, 23వ ఎడిషన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి నౌకాదళ విన్యాసం అని చెప్పుకోవాలి. నౌకాదళ వ్యాయామంగా చెప్పాలి.
సో ఎక్కడ? అరేబియా మహాసముద్రంలో. ఇది మనకి అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుగులో ఇది నేను విశాఖపట్నం అని ఇచ్చాను. విశాఖపట్నం కాదు, అది డేటా మిస్లీడ్ అయిన డేటా, ఎక్కడో మిస్టేక్ టర్న్ అయింది. సో అది కరెక్ట్ చేసుకోండి. అరేబియా మహాసముద్రంలో జరుగుతోంది ఇది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 19 నుంచి 22 దాకా, 19 మార్చి నుంచి 22 మార్చి దాకా. ఇది లాస్ట్ మనం తెలుగులో చెప్పుకున్నప్పుడే ఇది చిన్న మిస్టేక్ వచ్చింది. అక్కడ విశాఖపట్నం అని ఇచ్చాను, విశాఖపట్నం డేటా మిస్లీడ్ అది. సో అరేబియా మహాసముద్రం అని కరెక్ట్ చేసుకోండి. అది ఎన్నో ఎడిషన్? 23వ ఎడిషన్. ఏది? నౌకాదళ విన్యాసం. ఇది ఎవరెవరి మధ్య, ఏ దేశాల మధ్య అంటే భారత్ ఫ్రాన్స్ మధ్య నౌకాదళ విన్యాసం, నౌకాదళ వ్యాయామం అనమాట. దీనికి అంటే మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫ్రాన్స్ తోటి మనకి భూ ఉపరితలం మీద వ్యాయామాలు ఉన్నాయి, వాయుదళ వ్యాయామాలు ఉన్నాయి, అలాగే నౌకాదళ వ్యాయామాలు ఉన్నాయి. ఇప్పుడు వరుణ అనేది నౌకాదళ వ్యాయామం. అలాగే వాయుదళ వ్యాయామం అంటే ఎయిర్ ఫోర్స్కి రిలేటెడ్ వన్ ఏంటి అని అంటే వాయుదళ వ్యాయామానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గరుడ. ఇండియా ఫ్రాన్స్కి మధ్య వాయుదళ వ్యాయామం గరుడ. గుర్తుంచుకోండి, ఇండియా ఫ్రాన్స్ ఇది వాయుదళ విన్యాసం, వాయుదళ వ్యాయామం. ఇది వచ్చేటప్పటికి ఏంటి? వరుణ వచ్చేటప్పటికి నౌకాదళ వ్యాయామం. తర్వాత దీంతోపాటు ఫ్రింజెక్స్ అని ఎక్సర్సైజ్ శక్తి అని ఉన్నాయి. ఫ్రింజెక్స్ అంటారు. ఫ్రింజెక్స్ అంటే ఇంగ్లీష్ అయితే పదాలు ఈజీగా అర్థమవుతాయి. ఫ్రింజెక్స్ జేఈఎక్స్ అనమాట. అంటే చూడండి, ఎఫ్ఆర్ అంటే ఫ్రాన్స్, ఐఎన్ అంటే ఇండియా, జే అంటే జాయింట్ అని, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్ అని. సో అక్కడ కాంటెక్స్ట్ చూడండి, ఫ్రింజెక్స్, ఎఫ్ఆర్ ఫ్రాన్స్, ఐఎన్ ఇండియా, జే అంటే జాయింట్ అంటే రెండు కలిసి అని, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఫ్రింజెక్స్ అనేది భూ ఉపరితలం మీద జరిగే వ్యాయామం. వరుణ నౌకాదళ వ్యాయామం, గరుడ వాయుదళ వ్యాయామం. ఫ్రింజెక్స్ భూ ఉపరితలం మీద జరిగే వ్యాయామం అంటే ఆర్మీకి సంబంధించింది అనమాట. అలాగే ఇంకొకటి ఉంది, శక్తి వ్యాయామం, శక్తి అని ఉంది. ఈ శక్తి అనేది కూడా చాలా చోట్ల ఈ శక్తి అనే వర్డ్ వస్తుంది వ్యాయామాల్లో. గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ శక్తి, వ్యాయామం శక్తి వ్యాయామం అనేది ఇండియా ఫ్రాన్స్కి మధ్య భూమి పైన జరిగే అంటే భూ ఉపరితలం మీద జరిగే ఆర్మీకి రిలేటెడ్గా ఉన్న వ్యాయామం అనమాట. ఇప్పుడు మనం మొత్తం 4 వ్యాయామాలు చెప్పుకున్నాం భారత్కి ఫ్రాన్స్కి మధ్య జరిగేవి. ఇప్పుడు మన కాంటెక్స్ట్ 23వ ఎడిషన్ వరుణ వ్యాయామం కదా. ఇది ఎక్కడ? అరేబియా మహాసముద్రంలో 23వ ఎడిషన్ 19 మార్చి నుంచి 22 మార్చి దాకా జరిగింది భారత్ ఫ్రాన్స్ మధ్య. ఏ దళం ఇది? నౌకాదళం. అలాగే మనకి గరుడ వచ్చేటప్పటికి వాయుదళ విన్యాసం ఆర్ వాయుదళ వ్యాయామం. ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ది 7th ఎడిషన్ రాజస్థాన్లో జరిగింది 2022లో. అదే ఈ ఫ్రింజెక్స్ ఎక్సర్సైజ్ శక్తి చూడండి, ఈ రెండు భూమి ఉపరితలం మీద జరిగేవి, ఆర్మీకి సంబంధించింది అనమాట. ఇవి ఆర్మీకి సంబంధించినవి. ఈ ఫ్రింజెక్స్ అంటే వచ్చేటప్పటికి ఫ్రాన్స్ ఇండియా జాయింట్ ఎక్సర్సైజ్, ఇది 2023 కేరళలో జరిగిందనమాట. తర్వాత ఎక్సర్సైజ్ శక్తి అనేది ఇది ఫ్రింజెక్స్ అనేది ఫస్ట్ది అనమాట, 2023లో జరిగింది, మొదటిది. ఈ ఎక్సర్సైజ్ శక్తి అనేది 7th ఎడిషన్ 2024లో మేఘాలయలో జరిగిందనమాట. మేఘాలయ ఇది కూడా భూమి ఉపరితలంపై. ఫ్రింజెక్స్ ఎక్సర్సైజ్ శక్తి ఈ రెండు భూమి ఉపరితలం మీద జరిగేవి. గరుడ వచ్చేటప్పటికి వాయుదళం, వరుణ నౌకాదళం. గుర్తుంచుకుంటే సరిపోదు. దట్స్ ఇట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. నీతి ఆయోగ్కి కొత్త సభ్యుడిగా మాజీ క్యాబినెట్ కార్యదర్శి ఈయన పేరేంటి అంటే రాజీవ్ గౌబా అనమాట. ఎవరు? రాజీవ్ గౌబా. ఈ రాజీవ్ గౌబా మనకు ఒకసారి క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు, మాజీ క్యాబినెట్ కార్యదర్శి. ఇప్పుడు ఈయనని నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్ అంటాం కదా. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కదా, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం కదా. మనకి 2015 జనవరి 1న దీన్ని ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్లానింగ్ కమిషన్ తీసేయడం కాదు, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు నీతి ఆయోగ్ని 2015 జనవరి 1న. దీనికి ఈ నీతి ఆయోగ్కి చైర్మన్ ఉంటారు. నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు అవుతారు? ఎవరు ప్రధానిగా ఉంటే వాళ్ళే
ప్రధానమంత్రి ఎవరైతే వాళ్ళే చైర్మన్ అవుతారు. చైర్మన్ అనండి, లేకపోతే ప్రెసిడెంట్ అనండి. ప్రెసిడెంట్, చైర్మన్ అనే పిలుస్తారు జనరల్గా. వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దీనిలో. వైస్ ప్రెసిడెంట్, ఈ వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే మనకి సుమన్ బెర్రీ ఉన్నారు ఈయన. తర్వాత సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ప్రధాన నిర్వహణాధికారిగా ఎవరున్నారంటే సిఇఓగా మనకి బివిఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. బివిఆర్ సుబ్రహ్మణ్యం, ఈయన టెన్యూర్నే 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు. ఈయన రిటైర్డ్ అయిపోయిన పోవాల్సిన వ్యక్తి 2025కి, కానీ ఇతని టైంలో ఎక్స్టెండ్ చేశారు. వీళ్ళు ముగ్గురు చైర్మన్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీళ్ళతో పాటు 4 పూర్తికాల సభ్యులు ఉంటారు. పూర్తికాల సభ్యులు, ఫుల్ టైం మెంబర్స్ అంటాం వీళ్ళని. ఆ పూర్తికాల వ్యక్తుల్లో ఒక వ్యక్తి ప్లేస్లో ఈయన వచ్చారు, అది కాంటెక్స్ట్. పూర్తికాల వ్యక్తులు 4, వీళ్ళు ముగ్గురు చైర్మన్, వైస్ ప్రెసిడెంట్, సిఇఓ ఉంటారు. ఇక్కడ ఈ 4 పూర్తికాల సభ్యులు ఉంటారు. ఆ 4 పూర్తికాల సభ్యుల్లో 4వ వ్యక్తి ప్లేస్లో ఈయన వచ్చారనమాట. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే 4 వికే సరస్వత్, ఒకరు వికే సరస్వత్, అండ్ రమేష్ చంద్ అని ఇంకో పర్సన్ ఉన్నారు, రమేష్ చంద్. ఇతనితో పాటు థర్డ్ పర్సన్ వచ్చినప్పటికి మనకి విఏ పాల్ అనమాట, వికే పాల్ అని ఉన్నారు. 4వ పర్సన్ అరవింద్ విర్మాని అని 4th పర్సన్ అనమాట. వీళ్ళు 4 శాశ్వత, అంటే వీళ్ళు పూర్తికాల సభ్యులు అనమాట. పూర్తికాల సభ్యులు. ఈ అరవింద్ విర్మాని ప్లేస్లో ఈ రాజీవ్ గౌబా వచ్చారనమాట, అది కాంటెక్స్ట్. ఈ 4వ ప్లేస్ అరవింద్ విర్మాని రీప్లేస్ చేసింది ఎవరు? రాజీవ్ గౌబా. నీతి ఆయోగ్ కొత్త సభ్యుడిగా రాజీవ్ గౌబా అరవింద్ విర్మాని ప్లేస్లో వచ్చారు, అది కాంటెక్స్ట్. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ మనకి వెళ్దాం. గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్. ఈ గ్లోబల్ గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ని మనకి 14వ దలై లామాకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట, ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు అని అంటే గ్లోబల్ గవర్నెన్స్ థింక్ ట్యాంక్ అంట. నీతి ఆయోగ్ని మనం ఇండియాస్ థింక్ ట్యాంక్ అని ఎలా అంటామో అలాగే గ్లోబల్ థింక్ ట్యాంక్గా దేన్ని పిలుస్తారు అని అంటే గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ సంస్థ అనమాట. ఇది గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అని ఉంటుంది, GMIA అంటారు. ఇది ఈయనకి ఈ అవార్డుని అనౌన్స్ చేశారనమాట. ఎందుకు అనంటే శాంతికి, సుస్థిరతకి, పీస్ అండ్ సస్టైనబిలిటీని ప్రమోట్ చేసినందుకు, పీస్ని, సుస్థిరతని ప్రమోట్ చేసినందుకు అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఈ సంస్థ మనకి ఈ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అని ఉంది కదా, అసోసియేషన్, ఇది 1961లో స్థాపించారనమాట. దీనికి అంటే ఈ అవార్డు, గోల్డ్ మెర్క్యూరీ అవార్డు చాలా ప్రముఖమైన అవార్డు. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకుంటూ సుస్థిరంగా జరగాలంటే దేశాల మధ్య సత్సంబంధాలు జరగాలి అని ఎవరైతే ఆకాంక్షిస్తారో అలాంటి వాళ్ళకి ఇస్తారనమాట. అలా అంతకుముందు ఎవరికి ఇచ్చారు అంటే రొనాల్డ్ రీగన్, అమెరికా అధ్యక్షుడిన మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్కి ఇచ్చారు. తర్వాత గెరాల్డ్ ఫోర్డ్ అంటాం కదా, ఫోర్డ్ కార్స్ ఉంటాం కదా, ఆయనకి ఇచ్చారు. తర్వాత కొన్ని సంస్థల్లో వచ్చినప్పటికీ కొన్ని సంస్థలకు ఇచ్చారు. ఇది యూనిసెఫ్కి ఒకదానికి, తర్వాత మనకి రెడ్ క్రాస్, ఈ 2 సంస్థలకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఈ 2 సంస్థలకు కూడా ఈ గోల్డ్ మెర్క్యూరీ అవార్డుని అంతకుముందు ఇవ్వడం జరిగింది, ప్రదానం చేయడం జరిగింది. యూనిసెఫ్ మనకు తెలుసు కదా, యూనిసెఫ్ న్యూయార్క్లో ఉంది, యూనిసెఫ్ న్యూయార్క్. సో ఈ రెడ్ క్రాస్ వచ్చినప్పటికి US బేస్డ్ వన్ కదా, US. సో దిస్ ఇస్ వన్. ఇది గోల్డ్ మెర్క్యూరీ అవార్డు. ఎవరికి ఇచ్చారు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు? 14వ దలై లామాకి ఇచ్చారు. అంతకుముందు ఇంకా ఎవరికి వచ్చాయి? రొనాల్డ్ రీగన్కి వచ్చింది, తర్వాత ఫోర్డ్కి వచ్చింది. సంస్థల్లో యూనిసెఫ్తో పాటు రెడ్ క్రాస్ సంస్థకి, ఈ 2ంటికి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఇంట్రడ్యూస్ చేశారు? దలై లామాకి ఇచ్చారు, 14వ దలై లామాకి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనకి ఎపిలెప్సీ డే అంటారు. ఎపిలెప్సీ అనేది ఏంటి అని అంటే దీన్నే పర్పుల్ డే అని కూడా అంటారు. పర్పుల్ డే అని ఎందుకు అంటారు ఒకసారి చూద్దాం. ఎపిలెప్సీ అంటే ఏంటి అని అంటే మనకి జనరల్గా మూర్ఛ అంటాం కదా, మూర్ఛ రోగం అంటాం కదా, ఆ మూర్ఛ అనమాట.
ఈ మూర్ఛ అనేది ఏంటి అని అంటే మనకి న్యూరోలాజికల్ డిజార్డర్ అంటారు. అంటే నరాల న్యూరోలాజికల్ డిజార్డర్ కింద న్యూరోలాజికల్ డిజార్డర్ కింద చెప్తారు దీన్ని. జనరల్గా ఇదేంటి అని అంటే మనిషి ఆ బ్రెయిన్కి సంబంధించిన నాడులు ఏవైతే ఉంటాయో అవి ఒక పద్ధతిలో పనిచేయకపోవడం వల్ల జనరల్గా మూర్ఛ వస్తుంది. జనరల్గా అది వచ్చే ప్రాబ్లం అది. తర్వాత వాళ్ళు పడిపోతారు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళకే కొన్ని ఐరన్ రిలేటెడ్గా ఉన్న సామాన్లు చేతిలో పెడతారు. తెలుసు కదా, చూస్తుంటారు అంతా. ఈ మూర్ఛ అవగాహన కలిగించడానికి ఎపిలెప్సీ అంటే మూర్ఛ అనమాట. దీని అవగాహన కోసం ప్రవేశపెట్టిన దినోత్సవమే మార్చి 26 ఎపిలెప్సీ అవేర్నెస్ డే అంటారు, లేదా పర్పుల్ డే అంటారు. దీన్ని పర్పుల్ డే అనడానికి రీజన్ ఏంటి అని అంటే, పర్పుల్ డే అని ఎందుకు అంటారు అని అంటే, జనరల్గా దీన్ని ఫస్ట్ సారి ఐడెంటిఫై చేసింది ఎక్కడ అంటే కెనడాలో ఐడెంటిఫై చేశారు. కెనడాలో 2008లో ఈ డిసీజ్ని అబ్జర్వ్ చేశారనమాట. అంటే కెనడా ప్రభుత్వం ఈ అవేర్నెస్ డేని తీసుకొచ్చిందనమాట. అంటే మూర్ఛ అనేది 2008లో వచ్చినట్టు కాదు, అంతకు ముందు నుంచే ఉన్న 2008లో ఒక డేని దీనికి ఇంట్రడ్యూస్ చేయాలి, అవేర్నెస్ కోసం, అవగాహన కోసం, మూర్ఛ అవగాహన కోసం అని ఇంట్రడ్యూస్ చేసింది 2008లో కెనడా అనమాట. ఇక్కడ ఈ కెనడాలో ఒక బాలికకు ఇది ఎఫెక్ట్ అవ్వగా ఆమె ఆ ప్రాబ్లం ఎవరికి రాకూడదు, ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఉండాలి అని ఆవిడ ఒక స్పెషల్ స్లోగన్ లాగా తీసుకొని ఈ పర్టికులర్ డేని ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. మొదటిగా వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ 2008లో ఈ బాలిక ఎఫెక్ట్ అయినప్పుడు ఆవిడకి ఇష్టమైన కలర్ ఆ లావెండర్ కలర్ అనమాట. లావెండర్ అంటాం కదా, ఈ లావెండర్ కలర్ అదే పర్పుల్ కదా, ఈ పర్పుల్ కలరు ఆవిడకి ఇష్టం అనేసి దీనికి ఏమని పెట్టారు అని అంటే ఆ పర్పుల్ డే అని ఇంట్రడ్యూస్ చేశారు. అలా పర్పుల్ డే అని వచ్చిందనమాట. పర్పుల్ డే అని అంటారు. పర్పుల్ డే అన్న కన్ఫ్యూజ్ అవ్వకండి, లేదా ఎపిలెప్సీ అవేర్నెస్ డే అన్న అదే అనమాట, రెండు అవే. మార్చి 26 మనకి మూర్ఛ దినోత్సవంగా, అంటే దీనికి అవగాహన దినోత్సవంగా, మూర్ఛ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది న్యూరోలాజికల్ డిజార్డర్ అనమాట. బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ చిన్న ఈ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. దట్ ఇస్ వన్. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో కలుద్దాం, రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.